బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన ఉన్నది. ఒకసారి వీరప్రకాష్ అని ఏం మాట్లాడింది ఒకసారి చాలా వినండి. చర్చలు ఉన్నాయి. నిజమో కాదో తెలియదు మనకు. ఒక చర్చ ఉన్నది. ఈ సందర్భంలోనైనా సరే ఇలాంటి వారు మాట్లాడలేదు. మీరన్న యూటీ అనేది 100% ఫ్యాక్ట్. అది పంకజ్ అనేది అయితే చెప్పాడు, 100కి 100 వాళ్ళు ఆయన ఏదైతే ఒక పద్ధతి ఇట్లా జరుగుతుంది 144 సెక్షన్ కంటిన్యూ పెట్టి రికార్డ్ పరంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూపెట్టడానికి అదొకటి చూపెట్టడం కానీ, తర్వాత ఆర్థికంగా దివాలా తీసిందని చెప్పడానికి, డబ్బులు ఉన్నా కూడా పెన్షనర్లకు ఇవ్వకపోవడం కానీ, ఇది ఆర్థిక ఎమర్జెన్సీకి దారి తీసే పరిస్థితి అని చెప్పాడు కదా. దాంతో పాటుగా ఇది డ్యూటీ కాబోతున్నదని చెప్పాడు. నేను 100% ఆయనతో ఏకీభవిస్తాను. ఒక కుట్ర జరుగుతాం హైదరాబాద్ మీద. ఆయన చెప్పినట్టే ఒక భారీ కుట్ర జరగబోతుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఏంటంటే 2021-22 ఆ ప్రాంతంలోనే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఎట్లుంటుందని చెప్పి సర్వే చేయించాడు అమిత్ షా, హోమ్ మినిస్టర్ గారు. ఆ రిపోర్ట్ కూడా ఆయన 2022 నాటికే వచ్చింది. పాజిటివ్స్ ఏంది, నెగటివ్స్ ఏంది అని చెప్పి ఆయన దాన్ని అమలు చేయడానికే కంకణం కట్టుకున్నాడు. సర్దార్ పటేల్ ఎట్లయితే సైన్యాలను నడిపించి స్వతంత్ర కమ్యూనిస్ట్ చేతుల్లో స్వతంత్రం కాబోతున్న తెలంగాణ భారతదేశంలో విలీనం చేసుకున్నాడు, మళ్ళా ఇవాళ అమిత్ షా ఈ యూటీ కోసం కుట్ర చేస్తున్నాడు. దీనిలో రాబోయే రోజుల్లో ఒకవేళ కనుక యూటీ చేయాలని చెప్పి కేంద్రం మొండిగా ఉంటే మాలాంటి వాళ్ళు ఊరుకుంటామా? ఏం చేస్తాం మేము? మాది ప్రత్యేక దేశం కావాలని నేను ఆదరిస్తాను. ప్రత్యేక రాష్ట్రం కాదు, ప్రత్యేక దేశం. మనకు అన్ని రకాల జస్టిఫికేషన్స్ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన హక్కులను ఉల్లంఘించింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మా నినాదాలు మారిపోతాయి. మీ ద్వారా కూడా నేను హెచ్చరిస్తున్నా, ఇది ఐబీ వాళ్ళు చూడాలి, అమిత్ షాకు రిపోర్ట్ చేయాలి. ఇంత బలంగా మాట్లాడిండు, ఇంత బలంగా మాట్లాడిండు. అసోంటిది ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మొత్తం ఈరోజు డైవర్ట్ చేసేసి ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 40 మంది చచ్చిపోతున్నా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ప్రభుత్వం ఈరోజు కటికంగా కటిక వ్యవహారం చేస్తుంది, కటిక ప్రేమ చూపెడుతుంది ఈరోజు తెలంగాణ ప్రజలపైన, ఈరోజు రిటైర్ అయినటువంటి ఉద్యోగుల పైన. దేనికోసము ఈరోజు ఇంకో అడుగు ముందుకేసింది. ఇక వి ప్రకాష్ గారు దీని గురించి మాట్లాడలేరు, మాట్లాడాడు. అంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన. ఎందుకంటే ఎప్పుడైతే కేసీఆర్ గారు దీని గురించి బంద్ చేసినారో అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ వాయిస్ కూడా సైలెంట్ అయిపోతుంది. కేసీఆర్ గారు దీని గురించి మాట్లాడతలేరు. ఏడ కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ అంశం ఎక్కడ కూడా ఎత్తుకుంటలేదు, ఎంఐఎం కూడా ఎత్తుకుంటలేడు. ఎందుకంటే ఈరోజు తలా పిడికెడేస్తుండ్రు. ఇంకా పైగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం టోల్ గేట్ ఫ్రీ, వాళ్ళకు ఫ్రీ, మీకు ఫ్రీగా పోవచ్చు, ఫ్రీగా రావచ్చు. బెంచ్ కార్లో పోయే పేదోళ్ళకు ఉచితంగా అన్నట్టుగా ఇవాళ. కాబట్టి ఈరోజు అటువంటి కుట్రలు జరుగుతాయి. ఆ కుట్రల్లో భాగంగానే ఈరోజు హైదరాబాద్ పేరు అనేది లేకుండా, ఇక హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ లెక్కనే ఉంటుంది. ఇక తక్కిన ఈటికి మొత్తం హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సెంట్రల్ అనే పేర్లు లేకుండా చేసి ఈరోజు వేరే పేర్లు పెట్టి ఇక హైదరాబాద్కు దానికి సంబంధమే లేదని చెప్పేసి రేపు హైదరాబాద్ మీద ఈరోజు కావాల్సినంత పగ తీర్చుకుంటుండ్రు. ఈరోజు మన పైసలు అంట ఆ చంద్రబాబు నాయుడు కడతారని చెప్పాలి పైసలు. ఇక టోల్ గేట్లకు ఆయన కడతారు, పండుగ మొత్తం అక్కడికి వాళ్ళ ఊర్లలో పోతుంది కాబట్టి ఆయన కట్టుకుంటారని చెప్పాలి. జర సిగ్గు శరమేమన్నా ఉండాలి రేవంత్ రెడ్డి గారు. మీకు కార్లలో బయట పేదవాళ్ళు అబ్బాయి నీకు ఈరోజు జనాలకి జీతాలు లాక వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, పైసలు అంటక వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, రిటైర్మెంట్ పైసలు లేక వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, ఇండ్లు గుంజుకపోతూ ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఈరోజు చాలామంది పెన్షన్లు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నువ్వు పక్కన పెట్టేసి ఈరోజు ఎట్లా మీరు దీని గురించి మాట్లాడతారు? కాబట్టి ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యేలను కలిసిండ్రో రేపు కూడా ఎమ్మెల్యేలను కలవండి, ఎల్లుండి కూడా ఎమ్మెల్యేలను కలవండి. అక్కడ ప్రెస్ మీట్లు పెట్టాను మీరు ఇంటి ముందు, ఎమ్మెల్యేల ఇంటి ముందు. నెక్స్ట్ ఇవాళ వచ్చి వినతి పత్రం ఇచ్చినాం, మళ్ళా సార్ వచ్చి ఇక్కడ దీక్ష చేస్తాం మా పైసలు రాకుంటే అని చెప్పి. 22వ తారీఖు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క కదలాలే. ఈరోజు కదిలి తీరాల్సిందే మీరు. లేకుంటే ఈరోజు 42వ నంబర్కి 43వ నంబర్ పోతుంది. మనం ఇంట్లో పండుకొని డిప్రెషన్లతోని, హార్ట్ అటాక్లతోని, బీపీలు పెంచుకొని చచ్చిపోయే బదులు మిగిలిన ప్రాణంతో, మిగిలిన బలంతో, మిగిలిన శక్తితోని ఒక దిక్కు తెచ్చుకొని పిడికిలు బిగించి ప్రభుత్వం పైన ఈరోజు చలో అసెంబ్లీ అనే
పోరాటాన్ని పిలుపును మనం సక్సెస్ చేయాలి. దీంతో బక్క జర్సన్ ఒక నాయకుడు కాడు, బక్క జర్సన్ ఒక లీడర్ కాడు. దీంతో ఆయన ఏదో అయిపోతారని మీరు ఎవరేమో బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మీ పైసలు మీకు వస్తాయి, మీ బతుకు మీరు బతుకుతారు, జాగ్రత్తగా ఉంటారు. జరగబోయేది అదే, అంతకుమించి ఏం జరగదు. ఈరోజు పత్రికలు మీతో లేవు, ఛానళ్ళు మీతో లేవు. ఏదో బతిరాలు అయ్యా బాబు అని బతిరాడితే ఆ యూట్యూబ్ ఛానల్ మన వెంబడి వస్తున్నాయి, నిలబడుతుండ్రు. ఇలా శంకర్ కూడా కవర్ చేసిండ్రు మనది. ఏది శంకరు, మళ్ళా చిల్క ప్రవీణ్, ఈరోజు మన ఎవరు శ్రావ్య ఛానల్, ఇవే ఈరోజు మనతో ఉన్నాయి. మనతో ఎవరు ఉంటుంది ఈరోజు? మనతో ఎవరు ఉంటలేరు ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీరు అర్థం చేసుకోండి. ఈరోజు సంక్రాంతి పోనీకి పైసలు ఉంటాయి. సంక్రాంతి టోల్ గేట్ బెంచ్ కార్లకు పోయటానికి, కార్లలో పోయేటోనికి, డీజిల్ పోసుకొని పోయేటోళ్ళకేమో ఈరోజు టోల్ గేట్లు మా తెలంగాణ పైసలు తీసి నువ్వు ఇస్తానంటావు. వాళ్ళు కట్టుకునే దమ్మున్న తెలంగాణలో మాత్రం బొండిసోయి చూపెడతావు. ఎవరైతే తీర్మానం మళ్ళీ ఈరోజు మన ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తరపు నిలబడాలనో వాళ్ళ తరపు నిలబడకుండా ఎక్స్ట్రా క్యాల్కులర్ యాక్టివిటీస్ తరపు నిలబడతారు. కానీ జీతాలు మాత్రం వీళ్ళ పేర్లపైన తీసుకుంటారు. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగాన్ని మోసం చేయనివాడు ఎవడు కింద కామెంట్ చేయండి. ఎవడెవడు మోసం చేయలేదు, ప్రతి ఒక్కరు మోసం చేస్తారు. ప్రతి ఒక్కరు మోసం చేయనోడే లేడు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత దరిద్రంగా. నిరుద్యోగుల ఉద్యమం కూడా జరిపినాం, కానీ ఇంత భయంకరమైన కోవట్ని ఎప్పుడు కూడా చూడలే. డైవర్ట్ చేయడానికి ఒకరినిద్దరిని తయారు చేసి వాళ్ళు తిప్పుతారు, కానీ అందరు నిరుద్యోగులు ఒక దిక్కే ఉంటారు. ఈ రిటైర్ అయిన ఉద్యోగులు మరి ఇంత అనుభవం ఉంది, ఎట్లా డైవర్ట్ అవుతున్నా నాకు అర్థమవుతలేదు. ఎవరు డైవర్ట్ కావద్దు, ప్లే కార్డు పట్టుకోవాలి, నాకు ఇన్ని పైసలు ఇవ్వాలి అనాలి, అసెంబ్లీకి అడిగి రావాలి, బరాబర్ రావాలి. తోబాలు అరెస్ట్ చేస్తారు కావచ్చు, పోలీస్ స్టేషన్లో పోవాలి, అక్కడ మీరు వీడియోలు తీయాలి, ఆడ పోస్టర్ పట్టుకోవాలి నా పైసలు రావాలని. మిమ్మల్ని తీసుకుపోయి ఎంఆర్ ఆఫీస్ కాడ పెడతారు. దయచేసి నేను ఒక్కడే చెప్తున్నా, ఈ వీడియో మీరు ఫార్వర్డ్ చేయండి, వినిపించండి. 5వ తారీఖు పొద్దుగాల మన ఇంట్లో లేపి వంట చేయించుకొని టిఫిన్ క్యారేజ్ కట్టుకోవాలి. బరాబర్ అలా అన్నం పెట్టుకోవాలి. 2 పూటలు సరిపోయి అన్నం పెట్టుకోవాలి, కూర పెట్టుకోవాలి, వీలైతే పెరుగు పెట్టుకోండి. ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి, బయట నీళ్ళు కూడా కొనుక్కోవద్దు. ఓ వాటర్ బాటిల్ పెట్టుకోండి, ఒక 2 లీటర్ల వాటర్ బాటిల్ పెట్టుకోండి. సంచిలో ఒక బ్యాగ్లో పెట్టుకోండి. స్వెటర్ పెట్టుకోండి, నెంబడి స్వెటర్లు కంపల్సరీ పెట్టుకోవాలి. మఫ్లర్లు పెట్టుకోండి. పొద్దుగాల బస్సు ఎక్కుండ్రి. మిమ్మల్ని ఎక్కడ ఆపి అరెస్ట్ చేస్తే అక్కడ అరెస్ట్ కాండి. ఏ పోలీస్ స్టేషన్ తీసుకపోతే ఆ పోలీస్ స్టేషన్ పోండి. ఆన్నే మీ అన్నం ఒకళ్ళు పంచుకొని తినుండ్రి. ఇంకా సాయంత్రానికి కూడా ఒక బుక్ ఉంచుకోండి. పోలీసు వాళ్ళు మనకు అన్నం పెడితే వాళ్ళు అన్నం తినద్దు, మా పైసలు మాకు కావాలి అనాలి. ఛాయ్ తాగిపిస్తే దాగుండి, కానీ వాళ్ళ అన్నాలు మాత్రం తినద్దు. నా డబ్బు నాకు కావాలి, నా పైసలు నాకు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ జేబులకి వెళ్ళి వాళ్ళ పైసలు కట్టించే పరిస్థితి లేదు. ఆడ మా దగ్గర అరెస్ట్ అయి ఉన్నారు ఇయ్యుండని ఆ హోటళ్ళల్లో ఆడ ఈడ కొంచెం రిక్వెస్ట్ చేసి పట్టుకొస్తారు వాళ్ళు. కాబట్టి ఆ అన్నం ఫ్రీగా వచ్చే అన్నం మనం తినద్దు, మనకు అవసరం లేదు. కాబట్టి టిఫిన్ కట్టకపోలే ఈ అన్నం తినేది, నీళ్లు తాగేది, ఆడ మీరు బయటకు వచ్చి మాట్లాడేది అన్నీ కూడా వీడియోలు తీసి పంపాలి. నేను అక్కదాకా రానియ్యారు అది ఇది అని నేను చెప్తున్నా కదా. ఆ రోజు దీన్ని ఫ్లాప్ చేయడానికి మనోళ్ళే పనిచేస్తారు. చలో అసెంబ్లీకి పోకుండా ఆపేది ఎవడో కాదు, మన సహచరులే. నిన్నటిదాకా మనతో ఉద్యోగాలు చేసిన వాళ్ళే, మనతో పని చేసిన వాళ్ళే, మన దోస్తులే ఫెయిల్ చేస్తారు. ఇది నేషనల్ న్యూస్ లెవెల్లో జరగాలి. రాష్ట్రం దద్దరిల్లిపోవాలి. ఏ ఛానల్ చూసినా కంపల్షన్ కావాలి. దానికోసం రేపు నేను సిద్దిపేట కూడా పోయి రేపు నేను ప్రెస్ మీట్ పెడుతున్నా అక్కడ 12 గంటలకు. దాన్ని సీరియస్నెస్ తెలిసి ఈరోజు నేను ప్రతీది కూడా ప్రతి వ్యయం నాది నేనే భరించుకుంటూ చేస్తున్నా. మీకోసం నా సమయం త్యాగం చేస్తున్నా, నా పైసలు త్యాగం చేస్తున్నా, నా బలాన్ని త్యాగం చేస్తున్నా, నా ఎనర్జీని త్యాగం చేస్తున్నా. బాధాప్త చెప్తూ మీ పైసలు తీసుకునేటోళ్ళు, మీ పేర్ల మీద బతికేటోళ్ళు ఈరోజు మీతో ఉండేటోళ్ళు మీరు మోసం చేస్తుండ్రు. 5వ తారీఖు చెప్తున్నా, బాధాప్త చెప్తున్నా. దయచేసి ఈ వీడియో అందరు షేర్ చేసుకోండి. పొద్దుగాల లేవాలి, వంట చేసుకోవాలి, టిఫిన్లు కట్టుకోవాలి, వాటర్ బాటిల్ పెట్టుకోవాలి. ఈరోజు ఎవరు వస్తా అన్నా రాకుండా వస్తావా? 4 కలిసి పోదామా? పోదాం. మీరు రారంటే మేము వెళ్ళిపోతాం, మీరు రానంటే మేము పోతాం. మేము పేషెంట్లు అయితే అంబులెన్స్ మాట్లాడుకోండి ఆర్థిక పరిస్థితి ఉంటే. లేకుంటే మీ కుటుంబస్తులు భార్య భర్తలు ఇంట్లో కుటుంబము, భార్య భర్త పిల్లలు అందరు కలిసి రాండి. ఒక పిక్నిక్ పోతున్నాం అనుకోండి. కాకపోతే
ఎటైనా పోతున్నాం అనుకోండి. కానీ ఈరోజు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, రిటైర్డ్ అయ్యి పైసలు రాని ఎంప్లాయీస్ మొత్తం మీరు ఇంట్లో ఉండి కుళ్ళి బాధపడుకుంటున్న బదులు ఇంటికి తాళం పెట్టాలి, ఇళ్ళకి తాళాలు రావాలి, కుటుంబాలతో సహా బస్సులు ఎక్కాలి. బస్సుల కిరాయిలు లేకుంటే ఇంటి పక్కన అడుక్కోండి. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అంట. పక్కన అడుక్కోండి, పక్కన అప్పు తీసుకోండి, ఒక 500 1000 రూపాయలు తీసుకొని బస్సు ఎక్కండి. 100% ఏదో ఒక దగ్గర మేము అరెస్ట్ చేస్తారు. ఏదో ఒక దగ్గర ఫైనల్గా అసెంబ్లీ ముందైనా మేము అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్లో తీసుకుపోతారు. అన్నం మాత్రం మీ అన్నం మీ భోజనం మీరు ఖచ్చితంగా తినాలి, మీ నీళ్ళు మీరు తాగాలి. సాయంత్రం వరకు పెట్టుకుంటారు. కాబట్టి 2 పూటలు అన్నం తెచ్చుకోండి. కుటుంబాలకు ఇండ్లు తాళాలేసి రావాలి. మీరు ఒకళ్ళిద్దరు కాదు, మొత్తం ఇంటికి తాళం వేసి రావాలి. మీరు ఎవరి కోసం పిలుపు కాదు, ఇదే పిలుపు. ఇది మీ పైసలు వచ్చేంత వరకు ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ నాయకుడు, వాళ్ళ నడిపించేటోడు, వాళ్ళ ఎంబడి ఉండేటోడు ఓన్లీ బక్క చేస్తానికి ఎవరు లేరు. అప్పటిదాకా ఆపోజిషన్ లీడర్ కూడా నేనే. కాబట్టి ఈ ఒక్కసారి 43వ నంబర్ రాకముందు ఈ పని మనం చేయాలి. ఈరోజు 42 హత్యలు ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం ఆ 42 హత్యలకు ఎంత బాధ్యులో ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా బాధ్యులే. వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తే నడవది. ఈ 42 మరణాలకు ఈరోజు ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి భక్తి విక్రమార్క గారు, చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, మన నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈ ప్రభుత్వ పెద్దలు ఎంత బాధ్యులో ఈరోజు మనం కూడా నేను ఇచ్చిన అవకాశాన్ని, నేను ఇచ్చిన పిలుపును మీరు అందుకొని మీరు రాకుంటే మీరు కూడా అంతే బాధ్యులు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా రండి. 5వ తారీఖు మాత్రం నో డైవర్షన్. ఫుల్ అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తేనే ఇది ఫుల్ అమౌంట్. హాఫ్ అకౌంట్ కాదు. మీరు సగం డ్యూటీ చేయలే కదా, ఫుల్ డ్యూటీ చేసిన ఫుల్ పైసలు ఇచ్చారు. అర్థమైందా? యాక్చువల్గా వడ్డీతో సహా ఇవ్వాలి. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా 5వ తారీఖు బాగా సీరియస్ తీసుకుందాం. 5వ తారీఖు అనేది చాలా ఇంపార్టెంట్. 5వ తారీఖు తాడో పేడో తెలుసుకుందాం. ఇళ్ళకి తాళాలు పడాలి. ఇళ్ళల్లో తాళాలు వేసిన వాళ్ళంతా ఫోటోలు తీసి మీ ఇల్లు తాళం వేసిందని ఇంటి ముందు ఫోటో తీసి నాకు వాట్సాప్ పంపండి. నా నంబర్ 9866323813. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.